ప్రియుడితో లివ్ ఇన్ రిలేషన్ వద్దు అన్నందుకు తల్లి ప్రాణాలు తీసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది ఓ కూతురు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇప్పుడు నేను చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిషన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ జవహర్ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం తల్లినే ఒక కూతురు దారుణంగా చంపింది. శవాన్ని అదే ఇంట్లో గొయ్యి తీసి పూడ్చేసింది చేసింది. పెద్ద కూతురు ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే మృతురాలి 2 వీలర్ను అమ్మేందుకు చిన్న కూతురు ప్రయత్నించడంతో అసలు విషయం బయటపడడానికి ఇదొక కారణమైనట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రియుడి పొంతం లేని సమాధానాలతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇషికా మౌంటీ రాజ్పుత్ ప్రేమను మృతురాలు ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చింది కూతురు. 10 నెలల తర్వాత నేరస్తులను ఈ 2 వీలర్ పట్టించింది. 2 వీలర్ను ఆ తల్లి యొక్క 2 వీలర్ను అమ్మడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఈ కేసు విచారణ సందర్భంగా అసలు విషయం బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? అంటే ఒక 2 వీలర్ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది అంటూ తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కేసుకు సంబంధించి? హైదరాబాద్ నగరంలో ఒక వింత ఘటన, లేకపోతే ఏమంటారు విషాద ఘటన. ఇప్పుడు ఒక 2 వీలర్ ద్వారా వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక కదేంది అన్నట్టు 2 వీలర్ అమ్మకానికి వచ్చిన తర్వాత ఆ 2 వీలర్ తోనే అసలు ఈ కథ అంతా కూడా మరి మొదటగా ఏం జరిగిందనే వివరాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. హైదరాబాద్ లో జవహర్ నగర్ లో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. లివింగ్ రిలేషన్ వద్దు అన్నందుకు ఒక తల్లిని తన 2వ కుమార్తె తన ప్రియుడు ఇద్దరు కలిపి కూడా తల్లిని పూర్తిగా చంపారు. చంపేసి అదే అపార్ట్మెంట్ లో ఆ తల్లిని ఒక గొయ్యి తీసి అక్కడ పూడ్చిన ఘటన జరిగింది. సో అతను ఎలా వివరాలు బయటకు వచ్చాయంటే వాళ్ళ దగ్గర ఉన్న పూర్తి వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే తల్లి చనిపోయింది, అదే తల్లి అదృశ్యమైంది, కనిపించడం లేదు. అలాగే 2 వీలర్ పోయిందంటూ కూడా ఈ చిన్న కుమార్తె తన ప్రియుడు ఇద్దరు కలిపి కూడా పోలీస్ స్టేషన్ లో గతంలోనే ఏడాది క్రితమే కంప్లైంట్ అయితే చేశారు. సో పోలీసుల దగ్గర ఈ ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, మిగతా వివరాలన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెహికల్ 2 వీలర్ సేల్ కి రావటం, ఆ వివరాలన్నీ కూడా చెకింగ్స్ ఎవరైతే అమ్మడాలు కొనడాలు చేస్తుంటారో సో ఆ వెహికల్ తాలూకా పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు ఈ వెహికల్ పోయింది అనే కంప్లైంట్ మాత్రం చూస్తేనే ఇక్కడ పూర్తి వివరాలు తెర మీదకి వచ్చి అప్పుడు ఆ వివరాలు తీసుకుంటూ పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేశారు. ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ 2వ కుమార్తె తాలూకా అబ్బాయి లవర్ ని పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు అక్కడి నుంచి నెమ్మదిగా ఒకటి వచ్చాయి. దాని తర్వాత తన 2వ కుమార్తెను కూడా అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు సో మొత్తంగా ఏం జరిగిందనే పూర్తి వివరాలు కూడా ఒకటొకటిగా నెమ్మదిగా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని అది పూర్తి వివరాలు కూడా ఎంక్వైరీ చేసే కోణంలో కూడా పోలీస్ అధికారులు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు పూర్తి ఇంట్రాగేషన్ కోణంలో ఆ ఇద్దరి ఇంట్రాగేషన్ తో పాటు అక్కడ ఎక్కడ శవాన్ని పూడ్చారనే కోణంలో కూడా తవ్వకాలు కూడా చేపడుతూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు నందు ప్రస్తుతానికైతే. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ప్రియుడితో రిలేషన్ మంచిది కాదు అని చెప్పినందుకు ఆ తల్లిని ప్రియుడితో కలిసి చిన్న కూతురు దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. చాలా నెలల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఆ తల్లికి సంబంధించిన ఒక 2 వీలర్ని అమ్మడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడ పట్టుకొని పోలీసులు ప్రశ్నిస్తే అక్కడి నుంచి కూపీలాగితే అసలు విషయం బయటపడ్డట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.